సిద్దిపేట జిల్లా చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం ఈ నెల 30వ తేదీన నిర్వహించే ప్రజా సంకల్ప దీక్షకు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని జేఏసీ చైర్మన్ డాక్టర్ పరమేశ్వర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చేర్యాలలో ఏర్పాటు చేసిన కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. చేర్యాల ప్రాంత ప్రజానికం అంతా కూడా చేర్యాల రెవెన్యూ డివిజన్ కోసం ఎదురు చూస్తున్నారని, రెవెన్యూ డివిజన్ సాధించాలంటే యువకులు, మేధావులు అన్ని పార్టీలకు అతీతంగా కదిలి వచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం యొక్క దృష్టిని చేర్యాల ప్రాంతం వైపు, చేర్యాల ప్రాంత ప్రజల సమస్యల వైపు దృష్టి మరల్చడానికే 30వ తారీఖు, ఈ నెల 30వ తారీఖు నాడు చేర్యాల ప్రజల ఆకాంక్షని తెలియజెప్పే క్రమంలో ప్రజా సంకల్ప దీక్షను మేము ఏర్పాటు చేసినాం. ఆ ప్రజా సంకల్ప దీక్షలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం యొక్క దృష్టిని చేర్యాల ప్రాంతం మరల్చడానికి మాత్రమే ఇది ఏర్పాటు చేస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలు, ఇక్కడ ఉన్నటువంటి కలిసి వచ్చినటువంటి మెజార్టీ రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగ ఉపాధ్యాయులు, ప్రైవేటు యాజమాన్య ఉపాధ్యాయ వాళ్ళు కూడా అందరు ఇందులో పార్టిసిపేట్ అయ్యి ఈ జేఏసీకి భాగస్వాములై మేము 30వ తారీఖు నాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. కాబట్టి ప్రజలతో మమేకమై ప్రజలుగా, ప్రజల కోసం, ప్రాంతం కోసం, ప్రజల చేతనే ఈ వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. కాబట్టి సబ్బండ జాతి, సకల వర్గాలు, సకల కులాలు, సకల వృత్తుల వారు ఇందులో భాగస్వామ్యమై ప్రజల ఆకాంక్షను ఒకటే ఎజెండా, ప్రజల ఆకాంక్ష రెవెన్యూ డివిజన్ సాధించే క్రమానికే ఈనాడు మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే క్రమంలో కరపత్రాన్ని పట్టినతో మరి చేర్యాల ప్రాంతం వెనుకబాటుదానికి గురైతే ఎన్నో ప్రాంతాలకు టోటల్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా మరి ఎన్నో ఉద్యమాలకు భూమిక పోషించిన ప్రాంతం ఈరోజు తన అస్తిత్వం కోసం పోరాటం చేస్తున్న పరిస్థితి వచ్చింది. గత 5 సంవత్సరాల నుంచి అవిశ్రాంతంగా జేఏసీల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ చేర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి వివిధ ప్రదర్శనలు, బంధులు, అదేవిధంగా దీక్షలు మరి ఎన్నికల వరకు జరిగినాయి. ఎన్నికల తర్వాత మరి అందరూ వాగ్దానాలు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వంగా కాంగ్రెస్ ఈరోజు మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, మా ఎంపీ గారు, ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రతాప్ రెడ్డి గారు అందరం కూడా మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ పక్షాన మాట ఇవ్వడం జరిగింది. అది నిలబెట్టుకోవాలంటే మనందరం ఒక దీక్షతో కంకణబద్ధులమై రాబోయే డివిజన్ ఏర్పాటులో అన్ని పార్టీలు, ఎందుకంటే పార్టీలకు అతీతంగా ప్రాంతమే గొప్పదిగా, ప్రాంత అస్తిత్వం కోసం పోరాటం చేస్తున్నాం కాబట్టి వ్యక్తిగత ఎజెండాలు పక్కన పెట్టి చేర్యాల రెవెన్యూ డివిజన్ ఎజెండాగా ముందుకు రావాలని చెప్పి సంకల్ప దీక్షలో పాల్గొని ఇంత అవసరం ఉంది అని చెప్పి తెలియజేయాలని చెప్పి, ఆవశ్యకత ఉందని చెప్పి కోరుకుంటూ వేలాదిగా పాల్గొని విజయవంతం చేయాలని ఈరోజు సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కావున ఈ ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి అన్ని కులాల, మతాలకు అతీతంగా అంగడి బజార్లో జరిగే, చేర్యాల పట్టణంలో జరిగే 30వ తారీఖు విజయ సంకల్ప దీక్షలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని ఈ రెవెన్యూ డివిజన్ ఆకాంక్షను ప్రభుత్వానికి తెలియజేయాలని, ప్రజలందరూ పాల్గొనడం ద్వారా మనం తప్పకుండా ఈ రెవెన్యూ డివిజన్ సాధించే అవకాశం ఉంది. కాబట్టి వేలాదిగా అన్ని గ్రామాల నుంచి మన ప్రజలు ఇక్కడ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నాం. తలపెట్టనున్నటువంటి ప్రజా సంకల్ప దీక్ష చేర్యాల రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్న ఈ ప్రాంతం కోసం, ఈ ప్రాంత ప్రజల కోసం, విద్యార్థుల కోసం, రైతుల కోసం, వారికి ప్రయోజనాలకు ఇబ్బంది కలగకుండా, వాళ్ళ ఆత్మగౌరవానికి భంగం కలగకుండా ఈ ప్రాంతం రెవెన్యూ డివిజన్ అయితే ఎలాంటి సమస్య లేకుండా పాలన కొనసాగించవచ్చు అని చెప్పేసి నాడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా రెవెన్యూ డివిజన్ కోసం దీక్షలో కానీ, విద్యార్థుల రాస్తారోకో కానీ, ధర్నా కానీ, విద్యాసంస్థల బంద్లో కానీ ఆనాడు పాల్గొన్నాం. ఇవాళ అధికార పక్షంలో ఉన్నా కూడా ఈ ప్రాంత ప్రజల మనోభావాల్ని, గౌరవాన్ని గౌరవించాలని చెప్పేసి ఇవాళ అధికార పక్షానికి కూడా మనం ఈ ప్రాంత ప్రజలందరి తరపున మన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టయితే సాధ్యమైనంత తొందరలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ నెల 30న తలపెట్టనున్న ప్రజా సంకల్ప దీక్షలో అన్ని రంగాల ప్రజలు, విద్యార్థులు, నాయకులు, ఈ ప్రాంత మేధావులు,
ఆల్ పార్టీలకు అతీతంగా నాయకులు కూడా పాల్గొనాలని చెప్పేసి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. జై డివిజన్ ఏర్పాటు చేయాలని గత 8 సంవత్సరాలుగా నిరంతరం పోరాటం చేస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఈ నెల 30వ తారీఖున అంబేద్కర్ చౌరస్తా దగ్గర అంగడ్ బజార్ లో 30వ తారీఖున జరిగే మహా సంకల్ప దీక్షకు ప్రజలందరూ కదిలి రావాలని కార్మిక కర్షక రైతు కూలీలు అనేక మంది కదిలొచ్చి విజయవంతం చేయాలని ఆల్ ఇండియా ఫారూక్ బ్లాక్ పార్టీగా అందరినీ కోరుతా ఉన్నాం. పోరాట